హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే రేజిన్ ఆర్ట్లో క్లే చిప్స్తో బేసిక్ షేప్స్, సింపుల్గా ఉండే షేప్స్ చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మీరు రేజిన్ ఆర్ట్ క్రాఫ్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఏమేం కావాలో అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను క్లే చిప్స్ ఒక బౌల్లో తీసుకుంటున్నాను కదా, ఈ బౌల్స్ కూడా నేనే చేశానండి. రేజిన్ ఆర్ట్తోనే చేశాను. మన ఛానల్లో ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడైనా సరే రేజిన్ ఆర్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మౌల్డ్ని క్లీన్గా ఉంచుకోవాలి. టేప్తో ఇలా ట్యాప్ చేస్తున్నాను, డస్ట్ అంతా క్లియర్ అయిపోవాలి. ఇప్పుడైతే రేజిన్ లిక్విడ్ తీసుకుంటున్నాను. 2:1 రేషియో యాంగో కంపెనీ యూస్ చేస్తున్నాను. ఎపోక్సీ రేజిన్ పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుంది. ఎపోక్సీ రేజిన్ వచ్చేసరికి పార్ట్ ఏ అండి. అవేమో నేను 4 స్పూన్స్ తీసుకుంటున్నాను. స్పూన్ ఎప్పుడైనా సరే కొంచెం గుంతగా ఉన్న స్పూనే తీసుకోండి, ఫ్లాట్గా ఉన్న స్పూన్ అస్సలు వద్దు. పార్ట్ బి హార్డ్నర్ ఏమో 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు నేనైతే 4 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. నేను రేజిన్ ఆర్ట్ లిక్విడ్ వచ్చేసరికి ఇక్కడ ఆస్ట్రేలియాలో తీసుకున్నానండి. అన్ని బ్రాండ్స్ ఒకటే కాదు, ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒకసారి చదువుకొని మీరు స్టార్ట్ చేయండి. నేను రేజిన్ ఆర్ట్ లిక్విడ్ కిట్ అలాగే క్లే చిప్స్ 2 నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టానండి. ఒకసారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని లింక్స్ మాత్రమే ఎలా ఉంది, ఎక్కువ లింక్స్ ఎలా చేయట్లేదు. సో అందుకని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కంపల్సరీ కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు అర్థం కాకపోయినా ఫాస్ట్గా ఉన్న ఫుల్ వీడియో పెట్టానండి. ఇక్కడ టైటిల్ కింద లింక్ ఇస్తుంది చూడండి. ఆ వీడియో అయితే మీకు స్లోగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. లాంగ్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ క్లే చిప్స్ కూడా నేను లింక్ పెట్టాను కదా, దాంట్లో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు 5 షేప్స్ ఉంటాయి. మీరు స్టార్టింగ్ ఏం చేస్తారంటే రేజిన్ ఆర్ట్ కిట్ కొంచెం తక్కువలో ఉన్నది చూసుకోండి. కిట్ ఎందుకు తీసుకోమన్నానంటే దాంట్లో మీకు అన్ని రకాలు ఇస్తారు. ఇక్కడ అంటే అన్ని నాకు విడివిడిగా దొరుకుతాయి. స్టార్టింగ్ కిట్ మీకు 600-700 ఉంటుంది చూడండి, ఆ కిట్ తీసుకోండి. చేతికైతే గ్లౌజెస్, మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అలాగే ఒకళ్ళైతే కామెంట్ చేశారండి, కీ చైన్స్ కి హోల్ పెట్టలేదు, హోల్ పెట్టే చూపిలేదు అని చెప్పేసి. హోల్ పెట్టక్కర్లేదండి, ఇక్కడ నేను హోల్స్ ఉన్నదే తీసుకున్నాను. ఒకవేళ మీకు హోల్స్ లేకపోతే డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది, అది కొనుక్కొని మనం హోల్స్ పెట్టుకొని కీ చైన్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక 24 అవర్స్ లిడ్ పెట్టేసి పక్కన పెట్టాలి. కంపల్సరీ క్యాప్ పెట్టండి, లేకపోతే డస్ట్ పడిపోతుంది. ఆ డస్ట్ ఇంకా పోదు. ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చాయో, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా గట్టిగా రావాలంటే ఎప్పుడు మీరు కలిపే విధానం మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. బాగా మిక్స్ చేసుకోపోయినా, సేమ్ క్వాంటిటీ తీసుకోపోయినా మెత్తగా వచ్చేస్తే ఇంకా అవి పడేయాలి. ఒకసారి మీకు టైం కుదిరినప్పుడు ఫుల్ వీడియో చెక్ చేయండి, అదైతే స్లోగా తీశాను. అలాగే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్స్టాగ్రామ్ ఐడి, యూట్యూబ్ ఐడి సేమ్ ప్రొఫైల్, సేమ్ ఐడి ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మౌల్డ్ క్లీన్ చేసుకోవాలన్నా ఆ మౌల్డ్ మీద ఏమైనా డ్రాప్స్ పడితే అవి డ్రై అయ్యే వరకు ఉంచండి, తర్వాత వెంటనే వచ్చేస్తాయి. అలాగే సోప్ వాటర్లో కూడా వాష్ చేసుకోవచ్చు, డ్రై అయిపోయిన తర్వాత యూస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే మన పేజ్ని ఫాలో అవ్వండి ప్లీజ్.